హలో బటీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహ విహారీ వ్లాగ్స్. ఇక సండే వచ్చేసింది కాబట్టి యాజ్ యూజువల్గా మన రెసిపీ కూడా వచ్చేసింది ఛానల్లో. ఈరోజు వైట్ పాస్తాని క్రీమీగా అంటే చాలా క్రీమీగా సూపర్ టేస్టీతో మీ ముందుకు తెచ్చేసాను. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఈ రెసిపీతో ఎంజాయ్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో చిన్నగా తరుక్కున్న గార్లిక్ని వేసేసుకున్న తర్వాత బాగా ఎర్రగా కాగే వరకు వేయించుకోండి ఈ గార్లిక్ని. ఆ గార్లిక్ బాగా కాగిన తర్వాత ఇక్కడ ఆల్ కలర్స్ క్యాప్సికమ్స్ కట్ చేశాను. క్యాప్సికమ్స్ కట్ చేసి ఇలా వేయించుకోవడానికి ఇక రెడీగా పెట్టేసుకున్నాను. మీరు కూడా నచ్చితే వెజిటేబుల్స్ కూడా ట్రై చేయొచ్చు. డిఫరెంట్ వెజిటేబుల్స్, క్యారెట్ అలాగా. నేను ఇక్కడ క్యారెట్ యూస్ చేయలేదు. ఎల్లో, రెడ్ అలాగే గ్రీన్ క్యాప్సికమ్ని తరుక్కున్నాను. ఇక ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా ఇందులోనే వేసేసుకున్నాను. ఆల్ వెజిటేబుల్స్ వేసేసుకున్నాను. వెజిటేబుల్స్ మీన్స్ హెల్దీ వెజిటేబుల్స్. ఆఫ్ హెల్దీని ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఇక ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని కూడా వేసేసుకున్నాను. బాగా వేయించుకోండి, ఈ పచ్చివాసన మొత్తం పోయేలాగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నచ్చకపోతే బాయిల్ చేసినప్పుడే స్వీట్ కార్న్లో అలాగే ఈ పాస్తాలో కూడా వేసుకున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ సాల్ట్ వేసుకోలేదు. ఇవి బాగా వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ముందుగానే బాగా వేయించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ అంతా బాగా అంటుకోవాలి అన్ని ముక్కలకి, అలాగే పాస్తాకు కూడా, లేకుంటే నున్నగా అయిపోతుంది. సో ఇక్కడ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత సేమ్ అదే బాండ్లీలోనే కొద్దిగా బటర్ వేసుకోండి. కొద్దిగా కాదు, కొంచెం ఎక్కువగానే. నేను ఇక్కడ నా చెల్లెలకు నాకు మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. సో ఇలా పక్కన పెట్టేసుకున్న మిశ్రమం అది కొద్దిగా చల్లారుతుంది. ఆలోపు ఇక మనం ఈ వైట్ పేస్ట్ని తయారు చేసుకుందాం. ముందుగా ఇలాగా బటర్ వేసుకోండి. బటర్ వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేయండి. మైదాని యాడ్ చేసి ఆ మైదా అంతా బాగా పచ్చివాసన పోయే వరకు ఆ బటర్లో బాగా వేయించుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ బటర్ లాగానే అయిపోతుంది. అంతవరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక 2 కప్పుల మిల్క్ని యాడ్ చేయండి. చిక్కటి పాలు మాత్రమే యూస్ చేయండి, లేకుంటే థిక్నెస్ చాలా తక్కువ అయిపోతుంది. సో వాటర్ని ఎక్కువ యూస్ చేయకుండా నేనైతే చిక్కటి పాలని ఇలా ప్యాకెట్లోనే యూస్ చేసేసాను. నేనైతే ఆల్మోస్ట్ ఒక 2 కప్స్ యూస్ చేశానండి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఈ లంప్స్ అన్నీ నీట్గా కరిగించేసుకుని ఆ మైదా పేస్ట్ అంతా నీట్గా ఉడికించుకోండి. మీన్స్ నీట్గా అంటే బాగా ఉడికించుకుంటే క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది యాజ్ యూజువల్గా. ఆ తర్వాత ఇక్కడ నాకు స్పైసీ ఎక్కువ కావాలి కాబట్టి స్పైసెస్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. స్పైసెస్ అంటే పచ్చిమిర్చి ఇవన్నీ కాదండి, చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఒరెగానో, అలాగే ఇక లాస్ట్ పెప్పర్ పౌడర్. ఈ మూడింటిని నేనైతే 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువగానే యూజ్ చేశాను. బికాజ్ వీఆర్ ఆంధ్రాస్, సో నాకు కారం బాగా ఉండాలి కాబట్టి మీకు కావాలంటే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే మైదాను బటర్లో అంత ఎక్కువ సాల్ట్ ఉండదు కాబట్టి. ఈ ఆరిగానోలో ఉంటుంది కానీ ఎక్కువగా ఉండదు, సో తక్కువ అయిపోతుందని ఇలాగే ఇప్పుడే సాల్ట్ వేసేసుకొని ఈ టెక్స్చర్ని కూడా థిక్నెస్ వచ్చే వరకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది, అయినా కూడా బాగా వేయించుకోండి. కలుపుకొని బాగా ఉడికించుకున్న తర్వాత ఇక లాస్ట్లో ఇక్కడ చీజ్ స్లైసెస్ వేసుకున్నాను. నేనైతే 2 వేసుకున్నాను. ఆల్రెడీ నాకు ఈ వైట్ పేస్ట్ చాలా ఎక్కువగానే ఉంది, సో 2 వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ పాస్తాని మిక్స్ చేసే క్లిప్ మిస్ అయింది. సో మిక్స్ చేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే అయిపోయింది వైట్ పాస్తా. వేడిగా సర్వ్ చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.